మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రూరల్ సర్కిల్లోని కొమరూరు మండలంలో నవంబర్ 11వ తారీఖు మధ్యాహ్నం 1 గంటల సమయంలో గౌనపల్లి దగ్గర ఒక మహిళ బొప్పాయి అమ్ముకుంటా ఉంది. రోడ్డు పక్కన కూర్చొని ఆ మహిళ మెడలో నుంచి ఒక చైన్ దొంగతనం జరిగిందనేది కంప్లైంట్ ఇచ్చింది. దాని మేరకు ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ 109/25 అండర్ సెక్షన్ 304 క్లాస్ 1 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ చేశారు. చేసి గౌరవ ఎస్పీ గారు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు వర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ముద్దాయిల్ని ముఖ్య సతీష్ నాయక్, మాడే ఆంజనేయుల నాయక్ అనే ఇద్దరు గురుగుంపు తండ, కోలిమంగపల్లి పంచాయతీ, సీకేదిన్న మండలం, కడప జిల్లా వీళ్ళని నిన్న మధ్యాహ్నం 11:50 గంటలకి కొమరూరు మండలం మోటు జంక్షన్లో ఎస్ఐ గారి సిబ్బందితో కలిసి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వారి యొక్క కన్ఫెషన్ మేరకు కడప వీళ్ళు దొంగతనం చేసిన చైన్ని ఏదైతే 3 తులాల బంగారం తాలిబొట్టు సరుడు ఉందో దాన్ని కడపలో ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టారు. వీళ్ళ కన్ఫెషన్ మేరకు అక్కడికి వెళ్ళి ప్రాపర్టీని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి కాసిరెడ్డి అని చెప్పి ఒక అతను నెల్లూరు అతను ఉన్నాడు. ఇతను సతీష్ నాయక్ పొదిలీలో చదువుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్గా ఉండి పరిచయం ఉంది. దాని తర్వాత ఒక నెల క్రితం వీళ్ళు పరిచయం ఏర్పడి మనం డబ్బులు సంపాదించాలనే ఒక దురుద్దేశంతో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకొని శ్రీశైలం రోడ్లోకి వచ్చి రోడ్డు పక్కన ఒక్కతే ఉన్న ఒక మహిళ యొక్క మెడలో నుంచి చైన్ దొంగతనం చేశారు. ఈ క్రమంలో వితిన్ 1 మంత్లో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్ఐ గారు టీము ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ ఏర్పరిచి ముద్దాయిని అరెస్ట్ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీని 3 తులాల ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. దాంతోపాటుగా సతీష్ కాసిరెడ్డి అనే అతను పరారులో ఉన్నాడు. అతను కూడా త్వరలో పట్టుకున్నాడు.